అభిషేక్. ఇప్పుడు నేను ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కున్నాను. నా వీడియోస్కి బాగా ఏమంటారు అసలు క్వాలిటీ రావట్లేదని, అందుకని నేను ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కున్నాను. స్టార్టింగ్ ఓపెన్ చేయగానే నాకు ఈ ట్రైపాడ్ స్టాండ్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఈ రింగ్ వచ్చింది. దీనిలోనే లైట్నింగ్ అన్నీ వస్తాయి. దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇది. ఫస్ట్ ఇప్పుడు మనం ట్రైపాడ్ స్టాండ్ సెట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు ఎలాగేట్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఈ బోల్ట్ని రివర్స్లో తిప్పితే మీకు ఇది వచ్చింది గైస్. ఫస్ట్ వీటిని ఇలా ఓపెన్ చేసుకోండి. చిన్నగా ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఆ తర్వాత కిందకి లాగండి. ఇదిగోండి, ఇది ట్రైపాడ్ స్టాండ్. ఇక్కడ మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ బోల్ట్ని మళ్ళీ టైట్ చేసుకోండి. అప్పుడు ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది. నేను నాకు కావాల్సిన హైట్లో పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే 7 సెంటీమీటర్స్ వరకు వచ్చింది. ఇదిగోండి, ఇది స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్కి. నెక్స్ట్ ఇక్కడ ఈ బోల్ట్ ఉండేది కదా, ఈ బోల్ట్ని ఇటు పైన అటాచ్ చేసుకోండి. ఇదేంటంటే 360 డిగ్రీస్ తిరగడానికి, మన రింగ్ని 360 డిగ్రీస్ తిరగడానికి ఇది యూస్ఫుల్. ఇక్కడ ఉన్న ఈ బోల్ట్ని లూజ్ చేసుకుంటే ఇది తిరిగిద్ది 360 డిగ్రీస్ యాంగిల్లో ఉండిద్ది. దీన్ని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు టైట్ అయింది కదా, అసలు తిరగట్లేదు. నెక్స్ట్ మన రింగ్. ఈ రింగ్కి ఇక్కడ ఒక హోల్ ఉండిద్ది. ఈ హోల్ ఈ పైన ఉన్న బేస్కి అటాచ్ చేయాలి. ఇదిగోండి, అటాచ్ చేసి తిప్పాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ట్రైపాడ్ స్టాండ్కి కెమెరా ఎక్కడ పెట్టాలి అని. నెక్స్ట్ మనం కెమెరా ఫిక్సేషన్కి వెళ్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ బోల్ట్ని లూజ్ చేస్తాను నేను. ఇదిగోండి, 360 డిగ్రీస్ తిరిగిద్ది. అసలు తిరగడం కూడా జరగట్లా. నెక్స్ట్ కెమెరాకి ఇది ఈ క్లిప్ని లాగితే ఇక్కడ మనం మీది ఎంత ఫోన్ అయినా సరే ఖచ్చితంగా పట్టుద్ది. ఇదిగోండి, దీని వెనకాల ఇక్కడ ఒక నట్ ఇస్తారు, దాన్ని తీసేయండి. దాన్ని ఇలా తీసి దానికి ఇది ఇస్తారు. ఇదేమో ఇది వెనకాల పెట్టడానికి, ఇది హోల్డర్ అన్నమాట, హోల్డర్ లాంటిది. ఇంకా దాన్ని టైట్ చేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత దానికి ఈ రింగ్కి ఇక్కడ ఒక బేస్ ఇస్తారు. ఈ బేస్లో ఇవి ఉన్నాయి కదా, వీటిని అడ్జస్ట్ చేయాలి. దీన్ని ఇలా పైనుండి కానీ ఇలా కానీ పట్టలేము, ఓన్లీ ఇటు డ్రాగ్ చేయాలి. ఇప్పుడు ఇది 360 డిగ్రీస్ తిరిగిద్ది, అలాగే బెండ్ కూడా అయ్యిద్ది. ఇదిగోండి, మీ ఫోన్ని ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మీ ఫోన్ ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 7 ఇంచెస్ అన్నారు కదా, ఇదేంటి ఇంకా చిన్నదిగా ఎలా ఉందంటే, మీకు ఇక్కడ ఈ నట్ ఇస్తాడు, ఈ నట్టు లూజ్ చేసుకోండి.
లూజ్ చేసుకుంటే కింద ఇంకొకటి ఇస్తాడు, దాన్ని లూజ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ చేసుకున్నారు కదా, ఇంత హైట్ వరకు వచ్చింది మీకు. ఇప్పుడు నట్లు టైట్ చేసుకోండి. ఇదండి 7 ఇంచెస్ వరకు వచ్చింది ఇది. దీనికి లైటింగ్ పెట్టాలంటే ఇక్కడ మీకు ఒక వైర్ ఇస్తారు, ఈ రింగ్ అటాచ్ అయిన ఒక వైర్ ఇస్తారు. దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇదిగోండి, లైక్ పవర్ అని, ప్లస్ అని, చేంజ్, ఇది మోడిఫికేషన్స్, లైట్. ఇప్పుడు నేను అన్ని లైట్లు ఆపేసి ఈ లైట్ వెలిగిస్తాను, చూద్దాం రండి. హౌ డస్ ఇట్ వర్క్స్. ముందు పెడతాం, ఇప్పుడు లైట్ ఆపేద్దాం. ఆపంగానే ఇక్కడ మీకు బ్లూ కలర్గా ఒక లైట్ వెలుగుతుంది. చీకట్లో కనిపించదు కానీ లైట్ కనిపించింది. దాన్ని ఆన్ చేయండి. టాటాయ్, ఇదిగోండి, ఇదే మన రింగ్ ట్రైపాడ్ స్టాండ్. ఇదేమో ఇంక్రీజ్ చేసిద్ది, ఇదేమో డిక్రీజ్ చేసిద్ది. చూడండి, లైట్ కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. తగ్గిందా? ఇప్పుడు ఈ ప్లస్ నొక్కుతా, పెరిగిద్ది. ఈ లైట్ ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను లైట్ చేంజ్ చేస్తా. బ్లూ, పీచ్, వైట్, ఇలా మీకు 3 లైట్స్ వస్తాయి, 3 కలర్స్ ఆఫ్ లైట్స్. ఇప్పుడు నేను దీన్ని డిక్రీజ్ చేయాలి హైట్. నా హైట్ వరకు పెట్టుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు నా హైట్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఫోన్ని మీకు పెట్టి చూపిస్తా. ఇదిగోండి, ఈ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు దీనికి కెమెరా ఆన్ చేసి నేను పెడతాను. కెమెరా ఆన్ చేశాను కదా, ఇలా కూడా క్లిక్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు గైస్. ఇప్పుడు మీరేం మాట్లాడాలనుకున్నా దీని ద్వారా మాట్లాడచ్చు. ఇలా ఒక ఫోన్ని ఇక్కడ అటాచ్ చేసి పెట్టుకోవచ్చు ఈ లైట్కి. అర్థమైంది కదా గైస్, ట్రైపాడ్ స్టాండ్ అంటే ఎలా ఉండిద్దో అని. ఇది గైస్ ట్రైపాడ్ స్టాండ్. మీరు సెట్ మీరు కొనుక్కున్న వాళ్ళు ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ అన్ని డీబార్ చేసేస్తున్నాను. ఇంకొక విషయం గైస్, దీనికి అక్కడ ఛార్జింగ్ పెట్టని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే వాడాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం ఇది పెట్టండి, మిగిలిన టైంలో పెట్టకండి. ఎందుకంటే మీరు పెట్టినా కానీ ఛార్జింగ్ ఎక్కదు. మీరు వాడేటప్పుడు మాత్రమే గ్లో వచ్చింది ఇది. ఇవన్నీ నేను అంతా డీబార్ చేసేస్తున్నాను మళ్ళీ. ఇదిగోండి, ఫస్ట్ రింగ్ డీబార్ చేసా. ఇదిగోండి ఫోన్ హోల్డర్. లెంత్ తగ్గించేసుకోండి. పని అయిపోగానే మొత్తం అంతా డీబార్ చేసేయండి. ప్రతిసారి ఒకళ్ళు వచ్చి మన ఫోన్ పట్టుకొని మన వీడియో చేసేదానికన్నా ఇది బెస్ట్. మీరే వీడియో చేసుకోవచ్చు, ఎవ్వరి సహాయం అక్కర్లేకుండా.
దీనికి ఏంటంటే ఇక్కడ లూజ్ చేసుకుంటారు ఈ నట్టు. ఇదేంటంటే కిందకి పైకి ఊగిద్ది. దీన్ని ఇలా పైకి ఎత్తితే పైకి వెళ్ళిద్ది. తర్వాత మీరు న్యాచురల్గా క్లోజ్ చేసుకోవడమే. ఇదిగోండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి మీరు ఎన్ని షేర్లు చేస్తే అందరికీ యూట్యూబర్స్గా అయ్యడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, బట్ డోంట్ మిస్ టు subscribe our videos. Thank you.